హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం ముందుగా ఎపిసోడ్ 51 మండే జరిగిన నామినేషన్స్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడదాం. కాకపోతే రెండు విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి, దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. నా టార్గెట్ 1000 ఎలా అయినా 1 మంత్లో కంప్లీట్ చేయాలనేది నా కోరిక. దయచేసి చూసే మీ చేతుల్లోనే అది ఉంది కాబట్టి తప్పకుండా నాకు అయితే హెల్ప్ చేస్తారని అయితే ప్లీజ్ దయచేసి బ్లెస్ అయ్యండి ప్లీజ్. మీ సబ్స్క్రిప్షన్ అనేది ఒక్కటి నొక్కగలిగితే అది నాకు కోటి ఎనర్జీ ఇచ్చినట్టయితే నా ఫీలింగ్ ఉంటుంది. అయితే దాని గురించి కాకుండా ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకుంటే 51 మండే జరిగిన నామినేషన్స్ సంబంధించి ఒక చిన్న అభిప్రాయం మీ దగ్గర నుండి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, అసలు బయట తీసుకొచ్చి వాళ్ళ చేత నామినేట్ చేయించడం ఏదైతే ఉందో అవసరమా, అవసరం లేదా? రెండో క్వశ్చన్, వచ్చిన అందరిలో కల్లా ఒకవేళ నచ్చితే వచ్చిన అందరిలో కల్లా ప్రాపర్ రీజన్స్తో నామినేషన్ చేస్తూ నామినేషన్స్ చేసే అవకాశం ఉన్న సభ్యులకి ఇచ్చారు అనేవాళ్ళు ఎవరిని అనుకుంటున్నారు? నేను చెప్పింది వాళ్ళు నామినేట్ చేస్తూ ప్రాపర్గా కరెక్ట్ పర్సన్కే నామినేట్ చేయమని ఇచ్చారని ఎంతమంది ఎవరిని అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే మాత్రం మిక్స్డ్ ఫీలింగ్ అయితే ఉంది. అన్నిటికన్నా ముఖ్యం, అసలు దీన్ని తెచ్చేటప్పుడు కూడా ఎవరైతే అవుట్ ఆఫ్ ద ఎలిమినేషన్ అయిపోయి వాళ్ళని తీసుకొచ్చి నామినేట్ చేయమని అవకాశం ఇస్తూ వేరే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తూ హౌస్మేట్స్కే వేరే వాళ్ళు నామినేట్ చేయమని చెప్పి ఏదైతే అవకాశం ఇస్తున్నారో 2 నామినేషన్లు చేయమని చెప్పి, నాకైతే మాత్రం అందులో కంప్లీట్గా శ్రీజ అనే వ్యక్తి గురించి అయితే మాత్రం నేను ఫస్ట్ అది స్టార్ట్ చేసి తర్వాత మిగతా ఏం జరిగింది ఏంటి అనేది చాలా స్పీడ్గా అవగొడతాను, చాలా బ్రీఫ్గా. శ్రీజ అనే అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది బయటికి అని మీరు అందరూ అనుకుంటున్నారు? బికాజ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ, వాయిస్ ఎలా మాట్లాడలేదు, ఏ సందర్భంలో మాట్లాడలేదు, ఎంత మాట్లాడాలని ప్రతిదానికి కూడా మన వాయిస్ మీద మన మైండ్ మీద కంట్రోల్ అనేది ఉండాలనేది నా ఫీలింగ్. ఆ కంట్రోలింగు ఏదైతే ఉందో ఇల్లాజికల్గా కంట్రోలింగ్ లేని వ్యక్తి ఎవరంటే శ్రీజ. బికాజ్ ఆఫ్ ఆ రీజన్తో కూడా తను బయటికి వెళ్ళిపోయింది. చాలామంది కూడా వెళ్ళిపోయిన తర్వాత అన్ఫేర్గా జరిగిందని చెప్పి సోషల్ మీడియా మొత్తం అల్చలైతే బీభత్సంగా చేశారు. మరి దానికి తగ్గ నిన్న వచ్చిన ఆపర్చునిటీని శ్రీజ వాడుకుందా? ఏమన్నా మారిందా? మారడం కాకపోగా తన యాటిట్యూడ్ని డబల్ రేట్లు చేసి నిన్న మాట్లాడింది అనేది నా ఫీలింగ్. అసలు నేను లైవ్ చూశానండి, లిటరల్గా చెప్పాలంటే హెడేక్ వచ్చింది. లాస్ట్కి బిగ్ బాస్ ఏమన్నాడు తెలుసా? శ్రీజ, నువ్వు దేనికి వచ్చావో ఆ పని చూడు, నామినేట్ చేయడానికి వచ్చా, నామినేట్ చేయి అని చెప్పి. ఎందుకు చెప్పనా? ఆమె నామినేట్ చేయాలనుకున్నదేమో ఒక వ్యక్తిని, డిస్కషన్ పెట్టిందేమో ఇంకో వ్యక్తితో. ప్రొలాంగ్ చేస్తూనే ఉంది. తనుజతో నామినేట్ చేసిన వ్యక్తితో కన్నా ఎక్కువ మాట్లాడింది. అంత ప్రొలాంగ్ ఎందుకు? అంత లాంగ్ డిస్కషన్ అవసరమా? అంత మాట్లాడి తర్వాత మళ్ళీ దివ్య గారితో డిస్కషన్, మాధురి గారితో డిస్కషను, తర్వాత కళ్యాణ్తో డిస్కషను. అసలు ఆమె చేసిన ఏదైతే వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్న విధానం అయితే ఏందో హెడేక్ వచ్చి నేనైతే ఎపిసోడ్ అయితే క్లోజ్ చేశాను. మాధురి గారితో కూడా ప్రొలాంగ్ చేసి, ఇప్పుడు వన్స్ మాధురి గారికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చినప్పుడు వదిలిపెట్టాలి. మాధురి గారు, రీతు చౌదరి చూసుకుంటారు వాళ్ళిద్దరూ. అసలు నీకేం సంబంధం? ఇప్పుడు నువ్వు వన్స్ ఇవ్వండి నీకు కత్తిస్తున్నాను, మీరు నామినేట్ చేసుకోండి, ఎవరిని చేసుకుంటారంటే ఆమె రీజన్స్ 100 రీజన్లు ఉంటాయి. నీ ఒపీనియన్ కాదు అక్కడ అవసరమే లేదు. నువ్వు ఇచ్చేసిన తర్వాత నీ డ్యూటీ అయిపోయి చేతులు దులిపేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నామినేట్ చేసావు కాబట్టి. అయితే ఎవరు నామినేట్ చేసింది, ఎందుకు నామినేట్ చేసింది, అసలు పాయింట్ ఉందా లేదా అనేది ఐ విల్ డిస్కస్. బట్ నాకు ఈ పాయింట్ అయితే బాగా ట్రిగర్ అయింది, నచ్చలేదు అనిపించింది. బాగా వచ్చిన కాంచి గార్బేజ్ లోపల తీసుకొచ్చారేమో, బిగ్ బాస్ హౌస్లో ఒక గార్బేజ్ వచ్చింది అనిపించింది. శ్రీజాని నేను కంప్లీట్గా అయితే మాత్రం డిలీట్, తప్పే లేదు, పంపించేశారు, చాలు బాబు. మళ్ళీ తీసుకొచ్చి అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ ఆమెను పెట్టమాకండి. మీరు అనుకుంటున్నారు ఒక పోటీని క్రియేట్ చేస్తుంది, ఒక అడిగే మనిషి వచ్చింది, మాధురికి వచ్చిందో, సంజన గారిని అడగడానికి వచ్చిందో, తనుజాని అడగడానికి తీసుకొచ్చారు భలే అని అనుకోవచ్చు. కానీ అది ఎలా అడగాలంటే చాలా పాయింట్ టు పాయింట్. ఇప్పుడు తనుజాకి, ఇమాన్యుల్కి ఒక డిస్కషన్ గట్టి ఫైట్ జరుగుతుంది.
కానీ అదంతా బాగా జరుగుద్దంటే పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్, పాయింట్ 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 పాయింట్, అసలు ఇద్దరికి ఆ పాయింట్లు చెప్తుంటే ఎస్ తనుజ ఈ విషయంలో తప్పు చేసింది కదా, ఎస్ ఇమాన్యుల్ ఈ విషయంలో మాత్రం కన్నింగ్గా ఉన్నాడు కదా, ఎస్ అలా ఉండాలి. నేను జరిగిన మన సుమన్ శెట్టి గారికి సంబంధించి చేతగాని కెప్టెను ఏదో తెలుగులో ఒక వర్డ్ తీసుకొని వచ్చినప్పుడు ట్రిగర్ అయింది, గట్టిగా మాధురి గారు తగులుకున్నారు ఆ విషయంలో. అది కూడా చెప్తాను. తగులుకున్నప్పుడు అప్పుడు ఇమాన్యుల్ వెళ్ళి ఏమికి సర్ది చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఇమాన్యుల్ ఒక మాట అన్నాడు, మమ్మీ ఇక్కడ కాదు ఎలా ఈ సందర్భం అనేది ఉంటుంది, మీరు అక్కడ అలా అడగకూడదు, మీకు చేతగాని కెప్టెను మీరు పడుకున్నారు కాబట్టి మీకు చేతగాని కెప్టెన్ అనకూడదు, సుమలన్న నాకు ఒక విషయం చెప్పు, నువ్వు కెప్టెన్గా ఉండి పడుకోవచ్చా, దానికి నీ సమాధానం ఏంటి, అది నీ బాధ్యత లేదా అని అడుగుంటే ఏం సమాధానం చెప్తున్నాడు అనేది జనాలకు తెలిసేది నువ్వు అడిగిన క్వశ్చన్ అని చెప్పి. అది కదా లాజిక్ టు లాజిక్ మాట్లాడుకోవాలి తప్ప ఇక్కడ బ్లాక్ చేయాలి, అవతల వ్యక్తిని మాట్లాడించి బ్లాక్ చేయించాలి తప్ప ఫైట్ చేసేస్తాను నేను వచ్చి అరగగ్గమని అరుస్తాను ఏంటది. అస్సలు శ్రీజ ఉన్నంతసేపు తలకనొప్పి వచ్చింది అది చెప్పాలంటే. నేను కనుక హౌస్లో ఉండుంటే ఆ పక్కన కూర్చున్న వాళ్ళ నేను ఉండుంటే, శ్రీజ నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు వాళ్ళు నామినేట్ చేయి, ఎందుకు ఇవన్నీ మిగతా వాళ్ళందరినీ, ఇప్పుడు నువ్వు తనూజతో ఇంత డిస్కషన్ పెట్టావు, తనూజను నామినేట్ చేస్తున్నావా, చేయనప్పుడు ఎందుకు తనూజ గురించి నీకెందుకు, వచ్చిన ఎవరిని నామినేట్ చేస్తున్నావు చెయ్యి, ఎవరికి కత్తిస్తావు ఇవ్వు అని చెప్పి అయితే మాత్రం మొహమాటం లేకుండా చెప్పేవాడిని. నాన్ సెన్స్ ఇదంతా. పంపించిన రీజన్ ఏంటంటే ఇప్పుడు గేమ్ గురించి మాట్లాడతాను. ఈరోజు కంప్లీట్గా నామినేషన్స్ గురించి జరిగిందండి. ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ వెళ్ళిపోయారో భరణి గారు మొదలుకొని ఆయేషా మొదలుకొని ఎవరైతే అందరూ వెళ్ళిపోయారో లాస్ట్ వీక్ వరకు వెళ్ళారు అందరూ కూడా వచ్చి వాళ్ళకు అవకాశం ఉంటే 2 కత్తులు ఇస్తారు. ఒక కత్తి వీళ్ళు పొడవాలి, అంటే నామినేట్ చేయాలి వీళ్ళు ఫీలింగ్స్ ఏంటి, ఏం జరిగింది అనే దాని గురించి. అలాగే రెండో కత్తి అక్కడ ఉన్న వాళ్ళలో ఇవ్వాలి, వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేయాలి. అంటే 2 అవకాశం, ఈయనది సెల్ఫ్గా తను నామినేట్ చేయాలి వేరే వాళ్ళని వచ్చిన వ్యక్తి, అలాగే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి. ఓకేనా, అర్థమైందా? ఇంకో లాజిక్ ఇక్కడ ఉంది ఏంటంటే అక్కడున్న ఇమాన్యుల్ కెప్టెన్ గారు అవ్వకూడదు, డైరెక్ట్ నామినేషన్ అయిన ఎవరైతే ఉన్నారో మాధురి నామినేషన్ అవ్వక్కర్లేదు, ఆల్రెడీ డైరెక్ట్గా అయిపోయింది, కెప్టెన్ గారు ఇమాన్యుల్ అవ్వడు. నెక్స్ట్ సాయి ఎవరైతే ఉన్నారో సాయి తనకున్న ఇమ్యూనిటీ పవర్ని వాడుకొని ఈ వారం ఇమ్యూనిటీ పొందాడు. ఈ వారం అయితే తప్పించుకున్నాడు, ఈ వారంగా ఆడకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు, అది పక్కా. లాస్ట్ వీక్ వెళ్ళిపోవాలి, ఏదో ఉంచారు ఆయన్ని, ఎందుకంటే తెచ్చారు మరి పంపించేయకూడదు కదా. సో అది గేమ్ యొక్క ఉద్దేశం. ఫస్ట్ రావడమే ఎవరు వచ్చారు, ప్రియా వచ్చింది. ప్రియా రావడమే కొన్ని విషయాలు అయితే ఓపెన్గా మాట్లాడింది సంజనాతో. ఏదైతే సంజన బాండింగ్, మీరు ఏదైతే బాండింగ్ పెట్టుకున్నారో, ఇమాన్యుల్తో ఏదైతే బాండింగ్లు పెట్టుకొని మాట్లాడుతున్నారో, మరి అవతల వాళ్ళ బాండింగ్ల గురించి కూడా మీరు మాట్లాడకూడదు. అంటే ఎలా అంటే కళ్యాణ్ గురించి, తనుజ గురించి. ఇప్పుడు తనుజాకు సంబంధించి ఏదైతే ఉందో తనుజకి కళ్యాణ్కి మధ్య ఉన్న బాండింగ్ గురించి మీరు పదే ఒక తప్పుడు ట్రాక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఛానల్లో ఏదైతే ఉందో దీంట్లో మీరు కళ్యాణ్కి సంబంధించి వీళ్ళిద్దరిని తప్పుపడుతూనే తనుజ క్యారెక్టర్ని దిగజారుస్తూ నేను మాట్లాడానండి, లాస్ట్ వీక్ మొత్తం ఇదే మాట్లాడాను. ఒక అమ్మాయికి సంబంధించి అంత దిగజార్చేలా మాట్లాడద్దాం ఎంతవరకు కరెక్టు? సంజన గారు ఈమె 2 పిల్లల తల్లి, ఏమైనా గనక అలాగే గనక అని ఉంటే మీరు బిడ్డ అంటున్నారు కదా, మీరు గేమ్స్లోకి వచ్చేసరికి ఎంత దారుణంగా ఆడుతున్నారో తెలుసా. నిజంగా అంటే మిమ్మల్ని పట్టుకునే విధానం, మిమ్మల్ని బాడీ పరంగా హ్యాండిల్ చేసే విధానం కూడా నేను చూస్తున్నాను, నాకు కరెక్ట్గా నచ్చలేదు. అది బిడ్డ వచ్చి ఏమైనా వచ్చి ఎమాన్యుల్ వరస్ట్ కేసులో మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నాడు గేమ్లో. తల్లి బిడ్డల రిలేషనే చూడడానికి మీ ఇద్దరు 100% నేనైతే నమ్ముతున్నాను. తల్లి కొడుకుల్లాగే మీరు చాలా బాగా చేస్తున్నారు. కానీ మీరు అలా చేస్తున్న దాన్ని నెగిటివ్గా అమ్మాయి అని ఉంటే, మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మీరు ఒక ఫ్యామిలీకి ఒక మహిళగా ఉన్నారు, మిమ్మల్ని తక్కువ చేస్తే ఎంతైతే అది తప్పుగా నేను ఫీల్ అవుతాను. తనూజ విషయంలో కూడా మీరు ఏదైతే క్యారెక్టర్ని దిగజార్చేలా మాట్లాడారో, కళ్యాణ్ క్యారెక్టర్ని కూడా దిగజార్చేలా మాట్లాడారో, నేను కూడా అంతే తప్పుగా ఫీల్ అయ్యాను. అదే ప్రియా వచ్చి చెప్పింది. మీరు కొడుకా అని ఎలా అంటున్నారో, ఆయన మమ్మీ ఎలా అంటున్నారో, మీరు కూడా వాళ్ళ రిలేషన్ వాల్యూ ఇవ్వాలి తప్ప ఇప్పుడేమో కళ్యాణ్కి నెక్స్ట్ నిఖిల్తో వెనకబడుతుంది అని చెప్పి తక్కువ చేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది టోటల్గా రాంగ్ అని చెప్పి
సంజన గారిని అయితే నామినేట్ చేశారు. ఇంకా పాయింట్లు ఏంటి, అలాగే ఈ ప్రియా గారు నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చారు, కళ్యాణ్కి ఇచ్చారు. ఎవరు నామినేట్ చేసుకొని రాము రాథోడ్ని నామినేట్ చేశాడు. వ్యాలిడ్ రీజన్ అనిపించింది, పక్కా రీజన్. నాకు నచ్చిన నామినేషన్స్లో ఈరోజు ప్రియా గారు చేసింది కానీ వ్యాలిడ్గా అనిపించింది 100%. అలాగే రాము రాథోడ్ని లాస్ట్ వీక్ తన ఆట పెర్ఫార్మెన్స్ని బట్టి తను అరే ఈ వీక్ మాత్రం నువ్వు లాస్ట్ వీక్ చేసిన పొరపాట్లు అలాగనే గివప్ ఇవ్వడం అయితే నాకు నచ్చలేదురా, నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా, బట్ నువ్వు అలా నిఖిల్కి అమౌంట్ ఇచ్చేసి నువ్వు గివప్ ఇవ్వడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. నువ్వు మిగతా వాళ్ళని డబ్బులు అడిగి నువ్వు గేమ్లో ఉండాల్సింది పోయి నువ్వు గివప్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి జీరోకి రావడం అనేది నాకు ఎందుకో నచ్చలేదురా, ఈ వీక్ అయితే అలా చేస్తే మాత్రం కుదరదు అంటే దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు రాము. బట్ అదైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. రాము దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అదే, తనకి ఏదైనా అన్యాయం జరిగితే కన్ఫామ్గా అడగడు. కాసేపు ఏదో మాట్లాడతాడు, స్కిప్ అయిపోతాడు. ఏమనంటే మన ఎవరైతే తనుజ మధ్యలో సడన్గా మాట్లాడేటప్పుడు వచ్చి కూర్చుంటే వీడొకడు పని పాట ఏమి ఉండదు, మధ్యలో వచ్చి కూర్చుంటే ఆయన కొన్ని పెద్ద పెద్ద మాటలు రాము రాథోడ్ని మాట్లాడుకుంటూ అందరిని సైడ్కి తీసుకెళ్ళిపోయి మాట్లాడినప్పుడు వేరేవాడైతే మాత్రం డెఫినెట్గా గట్టిగా కూర్చుంటాడు తనుజతో. అదే విషయం నాగార్జున గారు కూడా ఎలా హట్ అవ్వలేదా నీకు, హట్ అవ్వలేదంటే నాకేం అనిపించలేదు సార్, వాళ్ళకి అలవాటు అయిపోయింది నాకు అలవాటు అయిపోయింది అని అంత సింపుల్గా నువ్వు తీసుకుంటావు కదా. అది నిన్ను ఇష్టపడే ఫ్యాన్స్కి, నిన్ను ఫాలో అయ్యే ఓటర్స్కి అది ఎందుకో నచ్చదు. అది నువ్వు ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావు. నిన్ను నమ్మే నీకు ఓట్లు వేసేవాడు అడ్జస్ట్ అవ్వడు. నిన్ను హీరోలా చూడాలనుకుంటే నిన్ను ఎక్కడో పెట్టాలనుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ ఎక్స్పెక్టేషన్లకు రీచ్ అవ్వాలి తప్ప వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని మీరు డౌన్ చేసి నువ్వు గేమ్ ఆడడం అనేది అది నీకు ఎఫెక్ట్ అవుద్ది. నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు లాస్ట్ వరకు వెళ్ళొచ్చావు కాబట్టి నువ్వు అది కంబ్యాక్ అవ్వు. అదే ఆడియన్స్ నీ ఫ్యాన్ బేస్గా నచ్చని విషయం ఏంటంటే నువ్వు గివప్ అవ్వడమే. ప్రతిసారి గివప్ అవ్వడం అనేది నచ్చదు. నువ్వు ఫైట్ యువర్ సెల్ఫ్, నీ కోసం నువ్వు కష్టపడాలి. ఈ నామినేషన్స్ వరకు అయితే నాకైతే మాత్రం వ్యాలిడ్గా అనిపించాయి. రాము రాథోడ్ విషయం అవచ్చు, సంజన గారి విషయంలో ప్రియా గారు తను వచ్చిన దానికి న్యాయం అయితే చేసింది, పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుందని చెప్పాలి. తర్వాత అయితే కళ్యాణ్ని నామినేట్ చేశాడో నాకైతే మాత్రం వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే ఏదైతే అంటే మనీష్కి మైండ్లో ఒకటైతే ఉంది, ఏంటంటే తనుజాని నెగిటివ్ చేద్దామన్న మైండ్ సెట్తోనే వచ్చాడు. ఎందుకంటే భరణికి ముద్దు మాటలు చెప్తూ బయటికి వెళ్ళిపోయాడు, ఇలాగే నమ్మి చెవిలో పువ్వు పెట్టించుకున్నాడు. నువ్వు కూడా ఆ పువ్వులు పెట్టించుకోవద్దని ఇండైరెక్ట్గా ఇంటిస్తున్నాడు కళ్యాణ్కి, తనుజాని నమ్ముతున్నావు జాగ్రత్త మునిగిపోతావు అని. అయితే అదైతే మరి డైరెక్ట్గా తనుజానే చేయొచ్చు కదా. నేననేది మనీష్ కళ్యాణ్ చేయడం కన్నా తనకు అంత నెగిటివ్ సెన్స్ తనుజ మీద ఉన్నప్పుడు తనుజని నామినేట్ చేయొచ్చు కదా, కానీ చేయడు. ఎందుకంటే బ్యాడ్ అవుతాడు కాబట్టి. చూసే ప్రేక్షకుడు ఎక్కువ మంది ఆమెను ఫాలో అవుతున్నారన్న విషయం ఈయన ఆల్రెడీ మార్కెట్లో బయట చూసొచ్చాడు కాబట్టి కళ్యాణ్ చేస్తున్నాడు. ఎందుకంటే కళ్యాణ్ మీద ఒక కన్సర్న్ ఉంది, తనుజాన్ని నమ్మితే భరణిలాగా అయిపోతావు నువ్వు అని చెప్పే ప్రయత్నం చేస్తూ, అలాగే తనుజాని నువ్వు వెన్నుపోటు పొడిచావు. ఎమాన్యుయల్ మీద కూడా కన్సర్న్ ఈయన గారికి, ఎందుకంటే ఎమాన్యుయల్కి సపోర్ట్ అయినా. సో ఎమాన్యుయల్ని ఏం సపోర్ట్ చేస్తున్నాడంటే నువ్వు బ్యాక్ స్టాపింగ్ చేసావు, వెన్నుపోటు పొడిచావు, అందరిని నమ్మించి మోసం చేసేది అంతవరదానికే ఏది తనుజాన్ని చేస్తానన్న విషయం కూడా ఆయన రియలైజ్ చేయడు, వద్దనుకున్నాడు. సంజన మీద అంతకన్నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, కానీ ఆ పాయింట్ రైట్ చేయాలి. నేను రైట్ చేస్తాడు అనుకున్నానంటే తన్ని ఏదైతే క్యారెక్టర్ అసెసినేట్ చేశాడో తనుజాని కానీ కళ్యాణ్ కానీ ఆ విషయం మీద, అలాగే క్లాస్ గురించి కూడా అప్పుడే జరిగింది. దాని ముందు రోజే మేము అది అంటే థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇంక క్లాసులు ఉంటాయి. ఏంటంటే ఈ ఫీలింగ్ ఎక్స్ట్రాడినరీ క్లాసు. సంజన గారు ఎక్స్ట్రాడినరీ క్లాస్, వెరీ రిచ్ పర్సన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ లేకేదోళ్ళు ఆ ఫీలింగ్లో అండి. నేను చెప్పేది నా ఫీలింగ్ కాదు, ఆ లెక్కలో చూసుకుంటే మేము చూసే వ్యూవర్స్ అందరూ కూడా థర్డ్ క్లాస్ పీపులే. మరి ఈ మాటని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కొంచెమైనా బ్రెయిన్ ఉండాలి. ఆమె క్లాసుల గురించి మాట్లాడుతుందండి అంటే ఆమె చాలా రిచ్ పర్సన్, ఆమె వేరే క్లాసు, ఆమె ఆర్టిస్టు, చాలా ఆమెకంటూ కొన్ని ఇవి ఉంటాయి. మిగతా వాళ్ళు అంత రేంజ్కి రీచ్ అవ్వరు. ఎంతోమందిని అవమానించింది క్లాస్ పేరుతో ఆమె, తెలుసా? ఈవెన్ శ్రీజాని అవమానించింది, రాము రాథోడ్ని అవమానించింది. ఇప్పుడు పోతే కళ్యాణ్ కానీ తనుజాని కానీ అందరినీ కిందకి తీసుకొచ్చే స్థాయి అనమాట ఆమె బ్రెయిన్ సెట్. మరి అంటప్పుడు ఆరేదని చెప్పలేదు కళ్యాణ్. అందుకే నాకు నచ్చని విషయం కళ్యాణ్ దగ్గర అదే, ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకోడు, ఎవరి వైపు స్టాండ్ తీసుకోడు, మౌనం ముద్దలాగా ఉంటాడు. ఎందుకు ఇలా ఉంటే భరణి గారికి జరగడం కాదు, ముందు నీకు జరుగుంటే బాగుండేదని నా ఫీలింగ్. మొత్తానికి అయితే మాత్రం చెప్పిన వ్యాలిడ్ రీజన్ మనీష్ది.
నువ్వు సంజన గారిని చేసినా సరే వ్యాలిడేషన్ చెప్పాలా, నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పి చేసుకుంటే హ్యాపీ ఫీల్ అయ్యామని అన్నాడు. నెక్స్ట్ తీసుకెళ్ళి తనుజకి ఎమాన్యుల్కి ఇచ్చాడు. ఎందుకు ఎమాన్యుల్కి ఇచ్చాడు? ఎమాన్యుల్ని నేను కనుక ఉంటే నేను నామినేట్ చేసేవాడిని అని కళ్యాణ్ని లాస్ట్ నామినేషన్లో ఎత్తిపొడిచాడు కదా, అది టెస్ట్ చేద్దామని ఇచ్చాడు. తీసుకెళ్ళి తనుజకు గుద్దాడు నామినేషన్ ఎమాన్యుల్. అంటే ఏంటి అర్థం? ఎమాన్యుల్కి మొన్న శనివారం జరిగిన ఆదివారం జరిగిన దాంట్లో నాటకాలు ఆడాడు. నాగార్జున గారు ముందు కూడా జస్ట్ షో ఇచ్చాడన్నమాట. ఎందుకంటే నాగార్జున గారు తేల్చేశారు ఏమని, ఎమాన్యుల్ నువ్వు సేఫ్ ప్లే ఆడేవి, ఇక్కడ నువ్వు నామినేట్ చేయకుండా నీ పేరు ఎక్కడ బ్యాడ్ అయిపోతావు అని చెప్పి కళ్యాణ్ ద్వారా నామినేట్ చేయించేద్దాం అని చెప్పి ప్లాన్ వేసాం. బెడ్స్ కొట్టింది. మొత్తానికైతే మాత్రం నీ దొంగ నాటకం బయటపడింది అని చెప్పి నాగార్జున చెప్పిన తర్వాత మనోడికి ఇంకా లోపల సాటిస్ఫై అవ్వాలా. నేను అనుకుందే కరెక్ట్. ఇప్పుడు నాగార్జున గారు చెప్పారంటే అంత ఎంతో ఒక 70-80% బయట ఏం చూస్తే జరుగుతుందో దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకొని చెప్తారు. అది కూడా పక్కన పెట్టి మనవాడు ఇప్పుడు తనుజని నామినేట్ చేశాడు. ఎందుకని? ఎప్పుడో ఆయేషా వచ్చినప్పుడు జరిగిన సంఘటన తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నాడు. మరి ఈ మధ్యలో ఈ వారాలన్నీ ఏమైనాయి? లాస్ట్ 2 వీక్స్ ఏమైనాయి? నామినేట్ చేయొచ్చు కదా అదే విషయంలో. ఏదైతే పవరాస్త్ర ఆమె దగ్గర ఉందో ఎలిజిబులా కాదా అనే విషయంలో ఆమె ఏముంది, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు, ఎమాన్యుల్ తనుజ మాట్లాడుకున్నప్పుడు ఆమె ఎలిజిబుల్ కాదు అన్న మాట చెప్పి ఆడికి వెళ్ళాక ఎలిజిబుల్ సార్ అంది. తప్పే ఉందబ్బా. దానివల్ల నీకు జరిగిన నష్టం ఏంటి? ఆయేషకు కూడా నష్టం జరగలేదు కదా. నువ్వేమంటావంటే మాతో ఒక విషయం చెప్పి అక్కడికి వచ్చి ఎలిజిబుల్ అని అంది అంటావు. నీ బాధ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ పాయింట్ మీద తనుజాన్ని నెగిటివ్ చేసేంత తప్పైతే ఏం జరగలేదండి. ఆయేషా నేనేమంటున్నానంటే తనుజ తప్పు చేస్తే తప్పు. రాము రాథోడ్ విషయంలో మొన్న చేసిన దాన్ని నేను ఖండించా, నాకు నచ్చలా, తప్పది. అలాగే ఈరోజు చెప్తున్నాను, ఎమాన్యుల్ నువ్వు చేసిన నామినేషన్ వ్యాలిడ్గా ఏదైతే ఉందో అది చెత్త రీజన్. అంటే నీ ఈగోని సాటిస్ఫై చేసుకున్నావు. నేను ఎలా చేయాలనుకున్నాను, నిన్న పబ్లిక్గా అనేసాను కాబట్టి ఇప్పుడు చేయాలి అని చేసావు తప్ప, మనిషి ఏదో నీకు వరం ఇచ్చాడు ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఆయన కూడా ఫీల్ అవుతాడని చేసావు తప్ప, తనుజ విషయంలో నువ్వు చేసిన ఏదైతే నామినేషన్ ఉందో అది నీకే గుచ్చుకుంటుంది అనేది నేను చెప్తా. నెక్స్ట్ ఆయేషా గారు చేసిన ఏదైతే నామినేషన్ రీతు చౌదరి ఉందో అది కూడా నాకు 100% వ్యాలిడ్గా అనిపించింది. ఎందుకంటే ఆమె 1-2-3 పాయింట్లు 100% చెప్పింది. మీరు గేమ్ ఆడేటప్పుడు మీరు ఏదో ఒకటి చేసి గెలవాలనుకోవడం రాంగ్ అండి. మీరు ఆలోచించింది అలాగే. ఎలాగంటే ఆయేషా గారితో గేమ్ ఆడినప్పుడు అండి లోపలికి ఒక టనల్ ద్వారా వెళ్ళి అందుకోవాలి. అది అందుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆయేషాని వెళ్ళనివ్వకుండా చేయడం కోసం ఆమెని క్రాస్ చేస్తూ వెళ్ళనివ్వకుండా చేసి ఈమె వెళ్ళిపోయింది. అప్పుడు కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పా, నువ్వు ఎలాగైనా గెలవాలనుకోవడం తప్పు రీతు. ఆ దొంగాటలాగా గెలవకూడదు, జెన్యున్గా గెలవాలి. ఆమె శక్తి ఎంతో నీ శక్తి ఎంతో ముందుకు మూవ్ అయినప్పుడు కదా తెలుసుద్ది. అంతేగాని ఆమెను ఆపి నువ్వు వెళ్ళడం అనేది అది దొంగాట కింద వస్తుంది అనేది ఆ రోజు చెప్పాను. అదొక పాయింట్. డేమన్ పవన్కి ఆమెకి మధ్య ఉన్న ఏదైతే లవ్ ట్రాక్ ఉందో అది ఫేక్ అనిపిస్తుంది అనేది చెప్పింది. నాకు కూడా అది జస్ట్ ఫర్ స్టఫ్ క్రియేషన్ కోసం అయితే, కంటెంట్ క్రియేషన్ కోసం అయితే నాకు కూడా అనిపిస్తుంది. అది ఎంతవరకు ఏంటనేది లేదండి. వాళ్ళ ఇద్దరి మధ్య అంత బాండింగ్ లేదండి. పొద్దున్న లేతే తిట్టుకు చేస్తారు. అసలు ప్రతిదానికి అలుగుతుంది. ఈయన అలుగుతాడు, ఈయనేం మాట్లాడుతుందో తెలియదు. చూసేవాడికి కూడా చిరాకుగా వస్తుంది. ఆవిడకేమో ఆడవచ్చు కదా, చూసేవాళ్ళకి కూడా ఎందుకు మాకు ఇది ఏదో స్టోరీలు. బయటికి వెళ్ళిన తర్వాత అసలు మీ ఇద్దరు ఒకసారి కలుస్తారా? అది నాకు తెలిసి అయితే కలవరు. ఎందుకంటే నువ్వు బిజీ అయిపోతావు, మనం అసలు పట్టించుకోవడం నా ఫీలింగ్. ఎందుకంటే వర్క్ పరంగా బిజీ అవ్వచ్చు, అది నేను అనేది. ఇంకోటి, ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్గా కళ్యాణ్ కానీ తనుజ ఉన్నారో నువ్వు వాళ్ళని లాయల్గా లేవు, వాళ్ళని నువ్వు న్యాయం చేయట్లేదు ఒక ఫ్రెండ్గా అని చెప్పి చెప్పింది. వ్యాలిడ్ అనిపించింది. అందులో తను ఎంత చెప్పుకున్నా సరే తన రీజన్లు అవుతాయి. కానీ ఆయేషా అంటున్నాను, ఆశా సైని గారు ఏదైతే చెప్పారో ఫ్లోరా గారు 100% కరెక్ట్ అనిపించింది నాకైతే. అలాగే ఆమె కత్తి తీసుకెళ్ళి నెక్స్ట్ నామినేట్ చేయడానికి అవకాశం సుమన్ శెట్టి గారికి ఇచ్చింది. సుమన్ శెట్టి ఎవరిని చేశారు? సంజన గారిని చేశారు. ఎందుకంటే ఆ వాగుడు కానీ ఆ మాటల తీరు కానీ ఒక తక్కువ చేస్తూ మాట్లాడడం కానీ తొక్కలో కెప్టెన్సీ అనడం కానీ ఇవన్నీ వీటి గురించి ఆయన ఆమెను నామినేట్ చేస్తే ఆమె ఇక్కడ కూడా కామెడీగా తీసుకుంటుంది. ఆ మంచి సినిమా డైలాగులు చెప్తున్నాం అని చెప్పి సుమన్ శెట్టిని అంటుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఆమె మేధావి, అపర మేధావి. మిగతా వాళ్ళందరూ వెరీ లో పర్సన్స్, అంత థింకింగ్ చేయలేరు. ఇంకోటి, ఆమె అంతమంది జనాల దగ్గర దొంగతనం చేసి తినేసి వాళ్ళు కడుపు కొట్టినా నిజంగా ఆ రోజు ఎగ్స్ 7 గుడ్లు దొంగతనం చేసినప్పుడు రీతు చౌదరి కానీ మిగతా వాళ్ళకి ఆ రోజు ఎగ్స్ తినాలన్న ఫీలింగ్ ఉంది. ఏమి కోసం వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ఏమి ఆటలాడుకుందాం. వాళ్ళకైతే వచ్చే ఒక్క గుడ్డు కోసం, అక్కడ దొరికే చాలా లిమిటెడ్ ఫుడ్ కోసం వాళ్ళు డెఫినెట్గా ఫైట్, దానికోసం చాలా యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. లిమిటెడ్ ఫుడ్ చూడండి, 8 వారాలు నడిచింది కదా, 8 వారాలకి ఒక్కొక్కరు ఇలా అయిపోయారు. నిజంగా మనిషి ఒక్కొక్కరు ఒక 3-4 kgs అయినా తగ్గి ఉంటారు నాకు తెలిసి.
అంటే ఫుడ్ వెరీ లిమిటెడ్, మనకు కావాల్సిన ఫుడ్ దొరకదు, టైంకి ఏం దొరకదు. ఆ టైం ఏదైతే పెడతారో ఆ టైమింగ్స్లో తిట్టాలి. మధ్యలో ఆకలి వేసిందంటే దాచుకున్న ఫ్రూట్స్ ఏ ఒకటి తినాలి తప్ప వాళ్ళకి నచ్చిన ఫుడ్, నచ్చిన కాఫీ, టీలు తాగేంత అవకాశం ఉండదు. కాబట్టి సంధ్యా గారు ఏదైతే సుమన్ శెట్టి చేశాడో 100% కరెక్ట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఆయేషా గారు చేసిన ఏదైతే నామినేషన్ రీతూ చౌదరి ఉందో అది కూడా నాకు 100% వ్యాలిడ్గా అనిపించింది. ఎందుకంటే ఆమె 1-2-3 పాయింట్లు 100% చెప్పింది. మీరు గేమ్ ఆడేటప్పుడు మీరు ఏదో ఒకటి చేసి గెలవాలనుకోవడం రాంగ్ అండి. మీరు ఆలోచించింది అలాగే. ఎలాగంటే ఈమె ఆయేషా గారితో గేమ్ ఆడినప్పుడు అండి లోపలికి ఒక టనల్ ద్వారా వెళ్ళి అందుకోవాలి. అది అందుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆయేషాని వెళ్ళనివ్వకుండా చేయడం కోసం ఆమెని క్రాస్ చేస్తూ వెళ్ళనివ్వకుండా చేసి ఈమె వెళ్ళిపోయింది. అప్పుడు కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పా, నువ్వు ఎలాగైనా గెలవాలనుకోవడం తప్పు రీతు. దొంగాటలాగా గెలవకూడదు, జెన్యున్గా గెలవాలి. ఆమె శక్తి ఎంతో నీ శక్తి ఎంతో ముందుకు మూవ్ అయినప్పుడు కదా తెలుసుద్ది. అంతేగాని ఆమెను ఆపి నువ్వు వెళ్ళడం అనేది అది దొంగాట కింద వస్తుంది అనేది ఆ రోజు చెప్పాను. అదొక పాయింట్. డేమాన్ పవన్కి ఆమెకి మధ్య ఉన్న ఏదైతే లవ్ ట్రాక్ ఉందో అది ఫేక్ అనిపిస్తుంది అనేది చెప్పింది. నాకు కూడా అది జస్ట్ ఫర్ స్టఫ్ క్రియేషన్ కోసం అయితే, కంటెంట్ క్రియేషన్ కోసం అయితే నాకు కూడా అనిపిస్తుంది. అది ఎంతవరకు ఏంటనేది లేదండి. వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ లేదండి. పొద్దున్న లేతే తిట్టుకు చేస్తారు, అసలు ప్రధానికి అలుగుతుంది. ఈయన అలుగుతాడు, ఈయనేం మాట్లాడుతాడు తెలియదు. చూసేవాడికి కూడా చిరాకుగా వస్తుంది. ఆవిడకేమో ఆడచ్చు కదా, చూసేవాళ్ళకి కూడా ఎందుకు మాకు ఇది ఏదో స్టోరీలు. బయటకు వెళ్ళిన తర్వాత అసలు మీ ఇద్దరు ఒకసారి కలుస్తారా? అది నాకు తెలిసి అయితే కలవరు. ఎందుకంటే నువ్వు బిజీ అయిపోతావు, మనం అసలు పట్టించుకోవాలని నా ఫీలింగ్. ఎందుకంటే వర్క్ పరంగా బిజీ అవ్వచ్చు, అది నేను అనేది. ఇంకోటి, ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్గా కళ్యాణ్ కానీ తనుజ ఉన్నారో నువ్వు వాళ్ళని లాయల్గా లేవు, వాళ్ళని నువ్వు న్యాయం చేయట్లేదు ఒక ఫ్రెండ్గా అని చెప్పి చెప్పింది. వ్యాలిడ్ అనిపించింది. అందులో తను ఎంత చెప్పుకున్నా సరే తన రీజన్లు అవుతాయి. కానీ ఆయేషా అంటున్నాను, ఆశా సైని గారు ఏదైతే చెప్పారో ఫ్లోరా గారు 100% కరెక్ట్ అనిపించింది నాకైతే. అలాగే ఆమె కత్తి తీసుకెళ్ళి నెక్స్ట్ నామినేట్ చేయడానికి అవకాశం సుమన్ శెట్టి గారికి ఇచ్చింది. సుమన్ శెట్టి ఎవరిని చేశారు? సంజన గారిని చేశారు. ఎందుకంటే ఆ వాగుడు కానీ, ఆ మాటల తీరు కానీ, ఒక తక్కువ చేస్తూ మాట్లాడడం కానీ, తొక్కలో కెప్టెన్సీ అనడం కానీ, ఇవన్నీ వీటి గురించి ఆమె నామినేట్ చేస్తే ఆమె ఇక్కడ కూడా కామెడీగా తీసుకుంటుంది. ఆ మంచి సినిమా డైలాగులు చెప్తున్నామని చెప్పి సుమన్ శెట్టిని అంటుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఆమె మేధావి, అపర మేధావి. మిగతా వాళ్ళందరూ వెరీ లో పర్సన్స్, అంత థింకింగ్ చేయలేరు. ఇంకోటి, ఆమె అంతమంది జనాల దగ్గర దొంగతనం చేసి తినేసి వాళ్ళు కడుపు కొట్టినా నిజంగా ఆ రోజు ఎగ్స్ 7 గుడ్లు దొంగతనం చేసినప్పుడు రీతూ చౌదరి కానీ మిగతా వాళ్ళకి ఆ రోజు ఎగ్స్ తినాలన్న ఫీలింగ్ ఉంది. ఏమి కోసం వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ఏమి ఆటలాడుకుందాం. వాళ్ళకైతే వచ్చే ఒక్క గుడ్డు కోసం, అక్కడ దొరికే చాలా లిమిటెడ్ ఫుడ్ కోసం వాళ్ళు డెఫినెట్గా దానికోసం చాలా యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. లిమిటెడ్ ఫుడ్ చూడండి, 8 వారాలు నడిచింది కదా, 8 వారాలకి ఒక్కొక్కరు ఇలా అయిపోయారు. నిజంగా మనిషి ఒక్కొక్కరు ఒక 3-4 kgs అయినా తగ్గి ఉంటారు నాకు తెలిసి. అంటే ఫుడ్ వెరీ లిమిటెడ్, మనకు కావాల్సిన ఫుడ్ దొరకదు, టైంకి ఏం దొరకదు. ఆ టైం ఏదైతే పెడతారో ఆ టైమింగ్స్లో తిట్టాలి. మధ్యలో ఆకలి వేసిందంటే దాచుకున్న ఫ్రూట్స్ ఏ ఒకటి తినాలి తప్ప వాళ్ళకి నచ్చిన ఫుడ్, నచ్చిన కాఫీ, టీలు తాగేంత అవకాశం ఉండదు. కాబట్టి సంధ్యా గారు ఏదైతే సుమన్ శెట్టి చేశాడో 100% కరెక్ట్ అనిపించింది నాకు. ఏదైతే ఇది ప్రక్రియ అవ్వగానే లోపలికి వెళ్ళి ఈ గ్యాప్లో వచ్చి సుమన్ శెట్టిని అంటుంది అనమాట, నువ్వు ఒక అసమర్థ కెప్టెన్వి అని చెప్పి మళ్ళీ ఆయన్ని ట్రిగర్ చేసింది. పడుకున్నావు, నువ్వు ఒక అసమర్థ కెప్టెన్వి అది ఇది అని అనగానే మాధురి గారు విన్నారు ఇదంతా. నీకు కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు ఇంకో పాయింట్ ఇస్తుందని నిన్ను అనవసరంగా మాట్లాడి అసమర్థ కెప్టెన్ అంటుంది కదా, ఈ వర్డ్ నాకు తెలుగు రాదు అంటే తిట్టేసి సంజయ్ గారు ఏమంటారంటే ఒక్కోసారి అది తిట్టేసిన తర్వాత నాకు తెలుగు అంతా రాదు, నాకు మీనింగ్లు తక్కువ తెలుసు, అందుకని నేను అలా అన్నాను సారీ అని చెప్తుంది. కానీ ఇప్పుడు మాట అనేసింది కదా, ఇప్పుడు ఈ మాట తెలుసుకోకుండా వచ్చిందా ఏంటి? మరి అన్నీ తెలుగు అని అంటది కదా, ఎందుకు ప్రతిసారి పదాలు అనుకోవడం తర్వాత దాన్ని కవర్ చేసి సారీ చెప్పడం అని చెప్పానంటే ఈలోపు వచ్చి మాధురి మీదకి ఫైర్ అయింది. అంటే ఏమంది, షటప్ అని ఏదో అంది. అంటే ఇంత డిస్కషన్ ఇద్దరి మధ్య గట్టి సాగిన తర్వాత షటప్ అని చెప్పింది. షటప్ అని, నన్ను షటప్ అంటావా, యూ షుడ్ అపాలజైజ్ మీ అని అంటుంది. నేను అపాలజైజ్ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు, నీకు సారీలు చెప్పుకుంటూ కూర్చొని రాలేదు, అర్థమైందా? నేను అన్నదేంటి, నువ్వు లాంగ్వేజ్ తెలియదని మాట్లాడడం వదిలేస్తున్నావు, మళ్ళీ అడిగేసరికి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అందుకే నాకు తెలియదు దాని మీనింగు, సారీ అంటున్నావు, ప్రతిసారి ఇది కుదరదని చెప్పి గట్టిగా ఫైట్ అయింది. అది ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే నాది సంజన గారిదే తప్పనంట. ఎందుకంటే ఏదో పడుకున్నవాడిని వెళ్ళి ఏలెట్టి కలగడం ఎందుకండి మీరు చెప్పండి?
అయిపోయింది నామినేషన్. మళ్ళీ వచ్చి అసమర్థ కెప్టెన్. నీకు ఎందుకు అమ్మ, ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది, ఇప్పుడు కొత్త కెప్టెన్ వచ్చాడు, ఇంకా దాన్ని ఎలిటికెలికి ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున తిట్టారు, మళ్ళీ అదే విషయం మీద నామినేట్ చేశాడు, ఇంకా అక్కడ ఆ పాయింట్ వదిలేయాలి ఇంకా. అంతేగాని వచ్చి కెలికి మళ్ళీ నన్ను ఏమనకూడదు, నాకు సారీ చెప్పాలంటే ఎవరు చెప్పడు. నీకెంతో ఉంటుందో, నీ ప్రిన్సిపల్స్ నీకు ఎలా ఉంటాయి, అవతలకి అదే ప్రిన్సిపల్స్ ఉంటాయి. నిన్ను గెలితేనేమో ఒకనొప్పే, అవతలకి గెలితే ఒకనొప్పే. ఈ విషయంలో సంజయ్ గారు ప్రతి ఒక్క ఏమంటే ఫైనల్గా తీసుకెళ్ళి ఆ పిల్లల మీద నెట్టు. దేవునంటే నేను పిల్లలను వదిలేసి వచ్చాను, నాకు పిల్లలు గుర్తొస్తున్నారు, ఇలాంటివి విన్నప్పుడు సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు వద్దు. ఖచ్చితంగా నీకు అంత ఫీలింగ్స్ ఉంటే నువ్వు నెక్స్ట్ వీకే కావాలంటే తప్పుల మీద తప్పులు ఎలా చేసుకుంటూ త్వరగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఇంటికి. అంతేగాని ఒకరిని అనేస్తాను, ఇష్టం వచ్చేట్టు అంటాను, నేనేమి పడకూడదంటే కుదిరే పని కాదు. అదే మాధురి గారు ఈ విషయంలో మాత్రం నాకు గట్టిగా ఇచ్చారనిపించింది. కొంతమందికి అయితే సాటిస్ఫాక్షన్ కుదిరిందనేదే అనిపించింది చూసే. మనం ముందు చెప్పాను కదా బిగినింగ్లో, ఈ వీడియో బిగినింగ్లో, శ్రీజ అబ్బా వరస్ట్ కంటెంటర్ అండి. వరస్ట్ కంటెంట్ ఇవ్వడానికి వచ్చిందని అనుకోవాలి. బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు, ఏడ్చి సోషల్ మీడియాలో ఏడుస్తూనే ఉన్నాం, నాకు అన్యాయం చేశారు అది ఇది అని చెప్పి ఏదో సపోర్ట్ వచ్చేస్తుంది జనాల నుంచి, కామెంట్స్ ఎక్కువ నీకు ఫేవర్గా నడుస్తున్నాయి అనుకున్నావు. మరి దానికి నిన్ను ఎవరైతే సోషల్ మీడియాలో సపోర్ట్ చేశారో వాళ్ళకి నువ్వు శభాష్ అనిపించాలి తప్ప ఆడికొచ్చే నాన్ సెన్స్ కింద మిగలకూడదు. నిన్నైతే మాత్రం నువ్వు వచ్చి నాన్ సెన్స్ కింద మిగిలావు. అంటే చూసే వ్యూవర్స్ కూడా చిరాకు కొట్టి లైవ్ నుండి కూడా పోయాను, నేను లైవ్ చూడడం ఆపేశాను, అలాగే నీకు వచ్చిన దాన్ని స్కిప్ చేసి పడేశాను. అస్సలు ఎందుకు అంతసేపు ఎంత ప్రొలాంగ్ చేసుకొని ఇప్పుడు నువ్వు నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ఏమో కళ్యాణ్, నువ్వు డిస్కషన్ పెట్టిందేమో తనుజతో. ఎందుకు యూజ్లెస్, అవసరమా అంతసేపు డిస్కషన్? బిగ్ బాస్ ఒక మాట అన్నాడు, అమ్మ నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు, నువ్వు నామినేట్ చేయి నువ్వు అని చెప్పి అనగానే అప్పుడు నువ్వు నామినేషన్ చేసావు. అప్పటి వరకు ఇంత చాటబారుతాం. ఆ కళ్యాణ్తో జరిగిన డిస్కషన్ అయితే తలకాయ నొప్పి డిస్కషన్. చెప్పాల్సిన పాయింట్లు 4 ముక్కల్లో చెప్పి కడగాలనుకుంటే ఒక 4 పాయింట్లు కడిగేసి వదిలేయాలి. కానీ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఎన్నిసార్లు చెప్తావు తల్లి? ఒక 100 సార్లు చెప్పుంటావు నేను నా డిస్కషన్లో. ఇంకా లైవ్లో చూస్తేనైతే హెడేక్. ఆ లైవ్ను మనం ఫార్వర్డ్ ఉండలేం. అందుకని బయటికి వచ్చేసి ఒక అరగంట తర్వాత వెళ్ళా. అలాగా శ్రీజ వచ్చిన ఇదైతే నాకు నచ్చలేదు. అలాగే ఆమె ఎవరిని కళ్యాణ్ని నామినేట్ చేసింది. కళ్యాణ్ నామినేట్ చేసిన తర్వాత మాధురి గారికి అవకాశం ఇచ్చారు, నామినేట్ చేసే అవకాశం. రీతూ చౌదరిని నామినేట్ చేసింది. అయితే రీతూ చౌదరిని నామినేట్ చేసి పాయింట్లు చెప్పడం వరకు ఓకే, కానీ ఏదైతే ఆమె ఒక మాట నిందో ఆ మాట మాత్రం నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే, రీతూ చౌదరిని చాలా డీప్గా హర్ట్ చేస్తున్నారు మాధురి గారు. చాలా డీప్గా అంటే అంత అవసరం లేదు, మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పి వదిలేయచ్చు, కానీ అంత డీప్గా కత్తి లోపల హార్ట్ వరకు దింపి అంత పుండు చేయాల్సిన అవసరం అయితే లేదనిపించింది నాకు. అంటే నాకు కొద్దిగా అయ్యో పాపం అనిపించింది. మేబీ రీతూ చౌదరి ఆట నాకు నచ్చకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిని అంత డీప్గా హర్ట్ చేయాల్సినంత అవసరం లేదు. చెప్పాల్సిన పాయింట్లు చెప్పవేసి వదిలేయచ్చు కదా. ఆమెని మీ రిలేషన్స్ నాకు హెల్దీగా అనిపించలేదు, అన్హెల్దీ రిలేషన్షిప్ అనింది. మేము చూడలేక చస్తున్నాం హౌస్లో, మేమిద్దరు కూర్చొని ఏంటండి ఏం చేసుకుంటున్నారండి వాళ్ళు? అన్ని కెమెరాల ముందు వాళ్ళు ఏం చేసుకుంటారండి చెప్పండి? అదైతే మాత్రం యాక్సెప్టబుల్ కాదు. మాధురి గారు మాట్లాడింది రీతూ చౌదరి విషయంలో ఎందుకనో కొంచెం బాధ అనిపించింది. ఒక ఆడపిల్ల, లివ్ ఇట్ ప్లీజ్. మిమ్మల్ని అంటే మీరు ఎలాగా మీ క్యారెక్టర్ విషయంలో దూరి ఎవరైనా అంటే మీరు ఎలా అయితే సోషల్ మీడియాకి ఎక్కారో దీనికి ముందు, అలాగే రీతూ చౌదరి అనే వ్యక్తి కూడా ఒక ఆడపిల్ల, ఆమెకు ఒక మనసు ఉంటుంది. మీరు నేను ఎప్పుడు రీతూ చౌదరికి ఓటేయలేదండి. అలా అని చెప్పి రీతూ చౌదరిని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదనేది నా ఫీలింగ్. ఎవరైనా తప్పు జరిగితే మీరు చెప్పండి, సర్దిద్దుకుంటే లేకపోతే వాళ్ళ కర్మ, అంతే తప్ప అంత డీప్గా హర్ట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. మరొక్కసారి మీరు లైన్ దాటారు మాధురి. మొత్తానికి ఎపిసోడ్ 51 అయితే మాత్రం శ్రీజ వచ్చి నామినేట్ చేసినంత వరకు అయితే అయిపోయిందని చెప్పాలి. మిగతా నామినేషన్స్ ట్యూస్డే జరిగే ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ అవుతాయి. లైవ్లో అయితే నేను కొన్ని ఎపిసోడ్ చూశాను. భరణి గారు వచ్చి నామినేట్ చేయడం కానీ, తర్వాత మిగతా సభ్యులు వచ్చి నామినేట్ చేసింది కూడా నేను చూశాను. బట్ దీని వరకు మాత్రం ఇది ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ అయితే ఇంతటితో అయిపోయింది. ఇంకా నామినేషన్స్ ఉన్నాయి, ప్రక్రియ ఇంకా రావాల్సిన వాళ్ళు, బయట నుంచి రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ వచ్చిన తర్వాత కంప్లీట్గా నామినేషన్లు ఎవరు ఉన్నారనేది నేను అప్డేట్ చేస్తాను. అలాగే మీ ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఏ నెంబర్ ద్వారా మెసేజ్ చేయొచ్చని కొంతమంది అయితే నాకు కామెంట్ రూపంలో అడిగారు. అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు